ఇప్పుడున్న చాలా సమస్యల్లో కొత్తగా వింటుంది అంజనం వేసుకొని చూసేది అని అంటున్నారు. అది దేనికి ఉపయోగిస్తారు? దాని పరిహారం ఏంటి? అంజనం వేసుకొని చూసేది పరిహారం కాదమ్మా, పరిహారం కాదది. అంజనం వచ్చి సినిమాలో వీటిలో అష్టదిగ్బంధనం అని దాని గురించి వింటూ ఉంటాం. అసలు అంటే ఏమిటంటారండి? ఇదన్నమ్మా అష్టదిగ్బంధనం అంటే అష్టం అంటే 8. చాలా మంది ఉంటారు అష్టదిగ్బంధనం అంటే ఏది ప్రాబ్లం రాకుండా ఏది కాకుండా చేస్తారంటారు. అసలు ఇష్టం అది కాదు. అష్టం అంటే సభ వశీకరం, సభ మెప్పుదల. మనం చెప్పే మాటకి తక్కువ చెప్పినా సరే ఎక్కువ మర్యాద దొరుకుతుంది. అదే వశీకరం అనేది. ఆ వశీకరం అనేది విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలం గురూజీ గోవిందరాజు గారి దగ్గర ఉన్నాం. పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అనేక సమస్యలకి ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. కింద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఎలాంటి సమస్యలకి ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది, ఎలాంటి వారు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఎలాంటి రిజల్ట్ వాళ్ళు పొందారు, ఇక్కడ ఆయనకున్న అనుభవం ఏంటి, అనేక విషయాల గురించి గురువుగారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడున్న చాలా సమస్యల్లో కొత్తగా వింటుంది అంజనం వేసుకొని చూసేది అని అంటున్నారు. అసలు అంటే ఏంటి, అది దేనికి ఉపయోగిస్తారు, దాని పరిహారం ఏంటి? అంజనం వేసుకొని చూసేది పరిహారం కాదమ్మా, పరిహారం కాదది. అంజనం వచ్చి మన భవిష్యత్తు గురించి. మన భవిష్యత్తు అంటే అందరికీ అంజనం వేయరు. జ్యోతిషం చెప్పేదానికి అన్నిటికీ అంజనం వేసి చూడరు. అది ఇంట్లో కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి కదమ్మా, సమస్యలు. కొంతమందికి అభివృద్ధి లేకుండా కొన్ని పీడ కళ్ళు వస్తుంటాయి. చిన్నపిల్లలు ఉలిక్కి పడుతుంటారు. పెద్దోళ్ళు కూడా కళలు ఉత్తి ఊరకనే కోపడుతుంటారు, గొడవలు ఆడుతుంటారు ఇళ్ళల్లో. దానికి మనం ఏదనుకున్నా కొన్ని పనులు ఆగిపోతాయి. దానికి ఎందుకు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి మాకు తెలుసుకుంటారు, అంజనం వేస్తారు. అలా అని అందరికీ వేయరు. అందరికీ అనేది జ్యోతిషం చెప్పిన వాళ్ళందరికీ అంజనం వేయరు. చెప్పేటప్పుడు చూస్తుంది, దాని సమస్య బట్టి చేస్తుంది. సమస్య బట్టి అంజనంలో 2-3 రకాలు ఉంటాయి. ఆ రకాలు బట్టి చూస్తుంటారు. కొన్ని దుష్టగ్రహాలు, కొన్ని దుష్ట ప్రాబలాలు ఉంటాయి కదమ్మా. ఎవరైనా శాతపడి చేసినవి ఉన్నా కూడా అంజనంలో కనపడిపోతాయి. అటువంటి ప్రాబలాలు బట్టి వేస్తారు. ఈ అంజనం అనేది చాలా పెద్ద పవర్ఫుల్, సాధారణమైనది కాదు. ఎందుకంటే చేసే విధానం చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి తేవాలంటే మన శ్మశానం ఉంటుంది కదా, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు కాల్ చేసిన ఏరి మేడ ఉంటుంది ఒకటి పెద్దగా, ఒక ఇల్లు లెక్క ఉంటుంది కదా, చేస్తారు కదా చిన్నది. ఆ దానిపైన మూలకు ఉంటుంది ఒకటి బూడిది. కాల్చిన తర్వాత మసి అంతా పోయి ఒక మూలకు పోయి అతుక్కుంటుంది. ఆ బూడిదిని తీయాలి. అది తీసే రోజు విధానం ఉంటుంది. ఆదివారం అమావాస్య రోజు అనే రోజు తీయాలి. అటువంటి రోజు తీసి దానికి కొన్ని కలిపే విధానాలు ఉంటాయి. దాంట్లో దాన్ని తీసి ఉత్తిగా వేస్తే రాదు, నూనె వేసి చూస్తే రాదు. దానికి కొన్ని విధానాలు, గోరోజనం అని ఇటువంటి 4-3 రకాలు ఉంటాయి. దాంట్లో వీటిని కలిపి దాన్ని చూడాలి. తమలపాకులో ఇట్లా వేస్తాం. తమలపాకులోని ఇట్లా అంజనం వేసి వారి చరిత్ర గురించి చూస్తుంటాం. అవి చూసినప్పుడు తెలుస్తుంది. అవి తెలిస్తే దానికి తగ్గ ప్రాబలం ఉంటుంది, ప్రాబలం తగ్గ ఇమోషన్ ఉంటుంది. అది ఇమోషన్ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబలం అయినా కూడా కట్టుబడిపోతుంది. అది ఆగదు ఏది. దాని కింద అంజనం కింద ఏది అంజనం సరి చూసేప్పుడు బేతాళ మంత్రం చదువుతారు. బేతాళ మంత్రం ఒకటి, ఆంజనేయ స్వామి దండకం ఒకటి, ఆంజనేయ స్వామి మంత్రాలు ఉంటాయి కొన్ని, అవి ఒకటి. అవి మళ్ళీ తర్వాత కాలభైరవ భద్రత ఉంటుంది. ఆ అంజనం వేసే అతనికి భద్రత ఉండాలి. భద్రత లేకపోతే అంజనంలో వచ్చే గ్రహ ఆయన్ని కొట్టేస్తుంది. అటువంటి కొన్ని భద్రతలు చేసుకొని చేయాలి. ఆ రకంగా చేస్తే వారి పనిలో కనపడుతుంది. అది అంజనం అనేది. అది అంజనం అనేది అందరికీ వేయరు, సమస్య బట్టి వేస్తూ ఉంటారు. ఓకే, అది ఎంత పెద్ద సమస్య అయినా మన దగ్గర, ఎంత పెద్ద సమస్య అయినా తీర్పు దొరుకుతుంది మన దగ్గర. ప్రాబ్లం తీర్చేయచ్చు. అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా దానికి కరెక్ట్గా చేసేస్తే, దాని విధానం ప్రకారం చేస్తే కరెక్ట్గా అది పాస్ అవుతుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గురువుగారు, మనం ఇప్పుడు దీని గురించి దాంతో పాటు మన సినిమాలో వీటిలో అష్టదిగ్బంధనం అని దాని గురించి వింటూ ఉంటాం. అసలు అంటే ఏమిటంటారండి? ఇదన్నమ్మా అష్టదిగ్బంధనం అంటే అష్టం అంటే 8. చాలా మంది ఉంటారు అష్టదిగ్బంధనం అంటే ఏది ప్రాబ్లం రాకుండా ఏది కాకుండా చేస్తారంటారు. అసలు ఇష్టం అది కాదు. అష్టం అంటే మన భూమి ఉంది కదమ్మా, మన ఇల్లు కట్టుకున్నా ఏదైనా కూడా ఖచ్చితంగా అష్టదిగ్బంధనం చేసుకుంటాం. అష్టం అంటే 8 మూలలు.
తూర్పు పడమట ఉత్తరం దక్షిణం ఈశాన్యం అగ్నియం నైరుతి వాయువు అంటారు కదమ్మా. ఆ 8 మూలల నుంచి ఎటువంటి చెడు గ్రహాలు రాకుండా ఈ అష్టం అంటే 8 దిగ్గు అంటే పెద్దది, అష్ట దిగ్గు అంటే పెద్దది, బంధన అంటే అవన్నీ ఏది రాకుండా కట్టు చేసి అష్ట దిగ్బంధన అనేది అది. కొంతమంది చాలా మంది చెప్తూనే ఉంటారు, వాళ్ళ తక్కువ మనం చెప్పలేము. కాకపోతే కొంతమంది అష్ట దిగ్బంధన అర్థం ఏంటని చెప్పమంటే కొంతమంది చెప్పలేరు. అవన్నీ మీరు ఎక్కడ పోయినా కూడా మీరు అడిగే కాడ కూడా అష్ట దిగ్బంధన అర్థం ఏంటంటే వాళ్ళు చెబితే ఇది చెప్పాలి, ఇది చెబుతారు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు. అయితే అష్టం అంటే 8, దిగ్బంధన దిగ్గు అంటే పెద్దది, బంధన అంటే బంధన. అంతే. అష్టం 8 మూలల నుంచి ఎటువంటిది ఏ మూల నుంచి ప్రాబ్లం రాకుండా దాన్ని కట్టుకట్టి చేయాలి. ఆ బంధన చేసి మీ బిజినెస్ గురించి కానీ ఇంటి గురించి కానీ, కొంతమంది కొత్త ఇండ్లు ఉంటాయి, అవి కొన్ని ఆగిపోతుంటాయి. కొంతమంది రెంట్ హౌస్లు కడుతుంటారు, రెంట్కి రారు, దాంట్లో వస్తారు నెల ఉండి వెళ్ళిపోతుంటారు. అటువంటి ప్రాబ్లాలు ఉంటాయి. అది దేనికని పోయేవాళ్ళు చెప్పరు, వీళ్ళకే తెలియదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉండరు కదా, వీళ్ళ ఏరియా ఉంటుంది, ఎందుకు పోతుంటారు వీళ్ళకి తెలియదు. ఏదో వాళ్ళ సమస్య కాదు, ఇంట్లో సమస్య ఉంటుంది. ఆ ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్య బంధన చేస్తే కరెక్ట్గా ఆ ఇంట్లో వచ్చిన మనుషులు ఉంటారు. చాలా మందికి మా దగ్గరకు వస్తూనే ఉంటారు, మా ఇల్లు సగం లెక్క కట్టివ్వండి, ఆగిపోయేవండి, అది కాట్లే, అది ఎందుకు కాట్లే అదే అడగాలి. అట్లాంటి వాళ్ళకి ఈ అంజని వేసుకొని చూస్తాం. ఈ గ్రహాలు ఉంటే ఆ పనిని ముందుకు పోనీవు. మనం ఎక్కడ మొదలు పెట్టినా ఎంత చేసినా ఒక కొరత ఏర్పడుతూనే ఉంటుంది. లాస్ట్ టైం రానిచ్చి ఆగిపోతుంది. అది ముందుకి పోదు. ఇంట్లో ఈ సమస్య బట్టి ఏరే సమస్య వస్తుంది. ఇది ఇంట్లో ఈ సమస్య అయిపోయాక ఇది చూసుకుంటాం అనుకుంటాం. ఈ ఇంట్లో సమస్య అయిపోయేలోగా ఇది కాలం గడిచిపోతుంది. సంవత్సరం అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే అప్పుడు ఒక 4-10 లక్షలు 50 లక్షలు 1,00,000 రూపాయలు 1 కోటి రూపాయలు పెడతారు, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు దాంట్లో. అవన్నీ ఆగిపోతే ఎంతో లాస్ అవుతుంది. అది కారణం ఏంటంటే ఇటువంటి దుష్టగ్రహాలను బంధన చేసుకోవాలి. ఆ బంధన అనేది అష్టదిగ్బంధన చేసుకొని మనకు ఆగిపోయినట్టుకి ఎవరికైనా కూడా ఇది ఆగిపోతుంది ఎందుకంటే మమ్మల్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి కొన్ని మార్గాలు చెప్తాం. మేము చెప్పిన మార్గాల ప్రకారం వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా విజయం దొరుకుతుంది. ఆగిపోయిన పని కూడా ఆగకుండా మూవ్ అవుతుంది. గురుగారు, ఇప్పుడు చాలా సమస్యలు అని ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇల్లు ఆగిపోయినా ఇట్లా రెంటల్ హౌస్కి రాకపోయినా, అసలు వాళ్ళు మీ దగ్గరికి రావాలి అన్నా కూడా వాళ్ళకి సమస్య ఇది అని తెలియాలి అని అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మీ దగ్గరికి రాగలుగుతారు? అమ్మా, కొన్ని పెద్ద గ్రహాలు ఉంటాయి, కొన్ని దుష్ట గ్రహాల్లో పెద్దవి ఉంటాయి. కొంతమందికి దైవశక్తి ఉంటుంది. ఒక మనిషిని చూస్తాం మీదకి వెళ్ళే కనిపెట్టుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఎక్కువ శాతం ఉంటుంది. దేవుడు సహకారం అంటారు. మన ఎల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి, మశమ్మ తల్లి, కట్టమశమ్మ తల్లి, మన ఇట్లా అమ్మవారు పోలేరమ్మ అట్లా ఉంటారు కదమ్మా. ఆ దైవశక్తుల్ని ముందు ఆ దైవశక్తి ఉన్న వాళ్ళకి ఎటువంటి శాతపడి చేసినా కూడా తగలం. ముందు ఎవడో ఒకడో తెలిసిన వాళ్ళు ఆ దైవశక్తి కట్టు చేస్తే అయ్యే వాళ్ళకి ప్రయోజనం. కొంతమంది ఇట్లాగా దైవశక్తి ఉండి ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఆ దైవశక్తి ఆగిపోతుంది, ఆఫ్ చేస్తారు కొంతమంది. అది ఆఫ్ చేసినప్పుడు ఏంటంటే ఇటువంటి ప్రాబ్లాలన్నీ వస్తుంటాయి. మాలాంటి జ్యోతిషులు చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఏముంది అంటారు. అంటే వాళ్ళ బుద్ధి కాదు, అది అవతల వాళ్ళ బుద్ధి. ఎప్పుడైనా ఒకసారి భగవంతుడు అనే వాళ్ళు అందరికీ డైలీ కనపడుతుంది, కానీ ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఎవరు ఏ మాట చెప్పినా అవాయిడ్ చేయకూడదని అది. నీ రూపంలో మా దగ్గర రావచ్చు, మా రూపంలో మీ దగ్గర రావచ్చు. ఎవరెవరో ఎన్నో చెబుతుంటారు, గమనించాలి. అన్ని రకాలు తెలిపేది నలిపేది మంచిది చెడు తెలుసుకోవాలి. తెలుసుకొని మనం డీల్ చేస్తే అది కరెక్ట్గా పాస్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది వచ్చి చెబుతారు, వింటారు, అందరు చెప్పి పోతారు. ఇక అదే ఆ ఒక దరిద్ర గ్రహం కూడా ప్రాబ్లం. ఇక్కడ వింటారు, వాళ్ళు పోతారు. అది విని దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకుని ఆ ఒక్క క్షణమే ఉంటుంది ఆ దైవశక్తికి. తెలిసిందా? ఆ దుష్టశక్తి అనేది తప్పక్కన అది వచ్చిందంటే వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎప్పుడు అక్కడ దుష్టశక్తి కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ ఒక దైవశక్తి మాట అనేది గమనించి అంటారు, చూశారండి, సంవత్సరం అంతా చదివినోడు పాస్ అయ్యేది కాదు. ఆ 4 విషయాలు మైండ్లో పెట్టుకుని పరీక్ష రాసిన వల్ల పాస్ అవుతారు. ఇది ఈ టైం నుంచి చెప్పిన మాట ఇంకొకసారి చెబుతున్న మాట ఉట్టిది, ఇంకొకసారి అయితే అన్నమాట ఉట్టిది. ఇది వచ్చినప్పుడు కరెక్ట్గా ఉపయోగించుకుంటే కరెక్ట్గా మీకు ఆ ప్రాబ్లాలు తీరిపోతాయి. ఇక చెబుతా తర్వాత రేపు పొద్దున్న లేచి చెబుతాయి అనమాట. రేపు అనేది రూపం లేదమ్మా. అది ఎప్పుడు మనం చెప్పించుకుంటాం ఆ రోజు దానికి ఒక ముడుపు ఉంటుంది. చెయ్యండి స్వామి అంటే ఒక ముడుపు కడితే అది దాని ఎఫెక్ట్ ఉండదు. ఈ రోజుదే చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. ఇది మళ్ళీ రేపు చూసుకుంటాం, ఎల్లుండి చూసుకుంటాం అనుకుంటే ఈ రేపన్న కాడ వెళ్ళిపోతుంది, కాలం గడిచిపోతున్నాం. అది ఎవరు చెప్పినా సరే
కరెక్ట్గా ఓకే చేసేయండి. ఆలస్యం అనేది అమృతం కూడా విషంగా మారిపోతుంది. అవునండి. మన పెద్దలు అంటారు ఆలస్యం అమృతం కూడా విషం అయిపోతుంది. రేపు అనేది అని ఇలా అమృతం దొరికినా సరే ఇది కొంచెం ఉన్నాక రేపు తాగుతామని అనుకున్నాం అనుకోండి, రేపటికి అది కూడా దాని క్వాలిటీ మారిపోతుంది. వచ్చిందా? అట్లక్క అది ఏదైనా సరే చెప్పించుకున్నప్పుడు దాన్ని విముక్తి చేసుకునే మార్గం చూసుకోండి. విముక్తి అనేది చాలా ముఖ్యం. ఏ టైంలో భగవంతుడు అనేది ఆశీర్వాదంతో ఒక మాట వస్తుందో తెలియదు. ఆ మాటను యూజ్ చేసుకుంటే బాగుపడతాం. గురుగారు, ఈ మధ్య కాలంలో మనం చదువు గురించి చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద చదువులు చదువుతారు, ఇంజనీరింగ్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ అవ్వాలని చాలా కంపెనీల్లో ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనం ఎక్కువగా వింటుంది ఉద్యోగ సమస్యలు. చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఎలాంటి పరిష్కారం మీ దగ్గర దొరుకుతుందంటారు? దీనికి ఉద్యోగ సమస్యలు అంటే కొంతమంది పెద్ద పెద్ద చదువుకున్నా కూడా దానికి తగ్గ ఉద్యోగాలు దొరకకుండా ఉంటాయి. అది 2 రకాలు ఉంటాయమ్మా. ప్రకృతి రీతిలో కొన్ని విషయాల్లో ఆగిపోతాయి. కొన్ని అనేది దుష్టగ్రహాలు ఉంటాయి. కొన్ని వచ్చేకాడ పోయేకాడ నిమ్మ పనులు దాటి వస్తుంటారు. ఇటువంటి దానివల్ల వశీకరం అంటారు. సభ వశీకరం, సభ మెప్పుదల. మనం చెప్పే మాటకి తక్కువ చెప్పినా సరే ఎక్కువ మర్యాద దొరుకుతుంటుంది. అదే వశీకరం అనేది. ఆ వశీకరం అనేది చేసుకుంటూ స్వంచం సభ వశీకరం అంటారు. ఆ వశీకరం చేసుకోవాలి. వశీయం అనేది వేరు, వశీకరం అనేది వేరు. వచ్చిందమ్మా? ఒక మనిషిని ఆకట్టుకునే శక్తులు ఉంటాయి కొన్ని. ఆ ఆకట్టుకుంటే అది వేరే రకం ఉంటుంది. ఇది వశీకరం చేసుకుంటే ఇది వేరే రకం. ఇది విషయం. అది అన్ని రకాలు చేసుకుంటే కరెక్ట్గా పాస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ఉద్యోగ సమస్యలతో పాటు గురువుగారు మీరు ఎక్కువగా చూసే సమస్యలు ఏంటి? మీ దగ్గరికి ఎలాంటి ఎక్కువ సమస్యలు వస్తాయి? మా దగ్గర బిజినెస్ గురించి వస్తారమ్మా. ఉద్యోగ సమస్యలు వస్తుంటారు, బిజినెస్ గురించి వస్తుంటారు. కొంతమంది ఇళ్లలో పండుకుంటే నిద్ర రాదు. ఇది ఇప్పుడు ఊరు పెరుగుతుంది. హైదరాబాద్ అనేది బయట ఉన్నా ఎక్కడున్నా పెరుగుతుంది. ఈ సంవత్సరం ఇళ్ళు కడుతుండ్రు. అది పోయిన సంవత్సరం ఏముంది, 10 సంవత్సరాల ముందు ఏముంది తెలియదు. అక్కడ ఇప్పుడు కట్టిందే మనం చూస్తున్నాం. కట్టి ఇల్లుని చక్కగా అందంగా ఉన్నది చూసుకుంటున్నాం. కానీ కింద 10 సంవత్సరాల ముందు ఏముందో మనకు తెలియదు. ఇది ఎట్లంటే పూర్వకాలంలో ఒక వాగు ఉన్నా ఒక చెరువు ఉన్నా చివరికి వచ్చి ఊరి చివరిని వచ్చి మనకు శ్మశానం పెడతారు. తెలిసిందమ్మా? ఇది కాలం పోయినా కొద్ది ఏమవుతుందంటే ఈ ఊరి చివరి ఏం చేస్తారంటే ఈ శ్మశానాన్ని తీసి ఇంకొంచెం వస్తుంది. 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అవతల పెడతారు. ఇది సదరం చేసి రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఇల్లు కట్టుకుంటారు. అక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు ఎట్లుంటుందమ్మా? మనశ్శాంతి ఎట్లుంటుంది? ఎన్ని సంపాదించినా శాంతి ఉండదు. అది మనం ఎప్పటికైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు తెలుసుకొని చూసుకొని కట్టుకోవాలి. అటువంటి విషయాలు తప్పనిసరి పరిస్థితులు మనకు తెలియ కట్టుకున్నాం. 1 కోటో 2 కోట్లో 3 కోట్లు పెట్టి కొనుక్కునేసుకున్నాం. దాన్ని మార్చలేము మనం. దానికి కొన్ని బంధనలు ఉంటాయి. ఆ బంధనలు చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లాలు వెయ్యున్నా కూడా దానివల్ల ఆ ప్రాబ్లం అనేది ఉండదు. మన ఇంటికి వచ్చినోడు సంతోషంగా ఉండాలి, మనం ఇల్లు కట్టించినోడు సంతోషంగా ఉండాలి, మనం అమ్మాలనుకున్నా చేయాలని కూడా సేల్స్ కావాలి. ఇల్లు కడతారు, అటువంటి దాని మీద ఇల్లు కడితే సేల్స్ కాదు, చాలా శాతం ఆగిపోతాయి. ఎవరో ఒకరు 2 రోజులు తీసుకుంటే వాళ్ళకి సంతోషం ఉండదు. ఈ తీసుకున్న మన 1-2 నెలల నుంచి దాన్ని ఎట్లయితే మనం డిస్పోజ్ చేయాలి, మనం ఏదైనా చేయాలి దీనికి కానీ బాగా ఇటువంటి కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. అటువంటి లేకుండా ఉండాలంటే కొన్ని భద్రతలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరైనా సరే పెద్ద పెద్ద ఆస్తిమంతులు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. నా దగ్గరని కాదు, నాకన్నా పెద్దవాళ్ళు ఎంతోమంది ఉంటారు. నేనని కాదుగా, వాళ్ళ దగ్గర పోయి భద్రత చేసుకున్న తర్వాత పని చేసుకోండి. చెడు తీసేసి మంచి చేసుకోండి, అది మంచి దక్కుతుంది. చెడు ఉంచుకోగా ఇప్పుడు బూడిదలో మనకు పాతకాలం అంటారు, బూడిదలో పన్నీరు పోస్తే బూడిద వాసన సార్ పన్నీరు వాసన రాదు. అట్లా ఉండకుండా మంచిగా ఉండాలి. ఎవరికైనా కూడా వచ్చి దాని ఇమోషన్ అనేది ప్రాబ్లం ఉందా లేదా అది కనుక్కొని చేసుకొని మీకు అందరికీ మంచిగా ఉంటుంది. ఈ కట్టిన ఇండ్లు కూడా మనకు సంతోషంగా ఉంటుంది. ఉన్న ఇంట్లో కూడా కొన్ని గ్రహాలు పోయేటప్పుడు మంచిగా ఉంటాయి, రాంగ కొన్ని ప్రాబ్లాలు వస్తుంటాయి. అవి ఎట్లా వస్తాయంటే మనం ఒక చచ్చిపోయిన ఉంటారు, బంధువులు దగ్గరలో తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు చచ్చిపోయిన గడిపోతాం. వచ్చేటప్పుడు ఎవరైనా సరే పోయి అట్లే మన ఇంట్లోకి వెళ్తుంటాం. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లాలు వస్తూనే ఉంటాయి. అట్లా కొంతమంది ఇంట్లోనే ఉంటుంది బాత్రూమ్, బయట ఉండదు. కొంతమందికి బయట ఉంటే బయటకు వెళ్తారు, ఇంట్లోనే ఉంటుంది అనుకోండి. ఆ ఇంట్లోనే ఉంటే తప్పనిసరి పాటు అట్లే వెళ్ళాలి ఇంట్లోకి. మనం ఇంతకుముందు విలేజ్లలో ఎక్కువ శాతం వచ్చి ఒక సాగు కడిగి పోయి ఇంట్లోకి రారు, స్నానం చేసే వస్తుంటారు. ఆ స్నానం చేసి రావాలంటే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్లో అపార్ట్మెంట్లో అది కలవదు. దానికని ఏంటంటే ఒక చెమ్ము నీళ్ళు, ఒక బకెట్, చిన్న బకెట్ నీళ్ళు బయట ఉంటుంది. అక్కడ బయట కాళ్ళు కడుక్కోవాలి, మీద చల్లుకోవాలి. ఆ తర్వాత ఇంట్లోకి పోతే సగం ప్రాబ్లం పోతుంది. ఈలోగా మనం ఇంట్లోకి పోవటం మీద మనం బట్టలు ఇప్పి దాన్ని అక్కడ వేసి అదంతా ఉండకూడదు. మనం బాత్రూంలో పోయి అక్కడ అయిపోయి అక్కడ పడేసి రావాలి, స్నానం చేసుకోవాలి. తర్వాత ఆడవాళ్ళు ఉతుక్కుంటుంది, అది వేరే.
వచ్చిందా? అది అట్లా చేసుకున్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. మంచి జరుగుతుంది. ఎక్కువ శాతం మంది ఇది మన భద్రతలు, ఇది జ్యోతిష్యం అనరు దీన్ని, ఇది భద్రత. ఇది నేను చెప్పేది వచ్చి వారి భద్రత గురించి. మనకు అందరికీ తెలుసు, అన్ని నాకే తెలుసు అనుకోలేం కదా, మనకు తెలియని కూడా ఎన్నో ఉంటాయి. దాని గురించి భద్రత అనేది తెలుసుకోవాలి. ఆ భద్రత చేసుకుంటే మ్యాక్సిమం వచ్చి చెడుని కొంతవరకు తప్పించుకోవచ్చు. మొత్తం తప్పిస్తానికి అన్ని రకాలు చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని విషయాలను తప్పించుకునేది మనకు ఉండాలి కదమ్మా. ఆ రకంగా చేయాలంటే ఈ రకంగా నేను చెప్పింది ఫాలో అవుతే ఖచ్చితంగా చేస్తారు, అవుతుంది, బాగుపడతారు. అది ఆ రకంగా చేసుకుంటే చాలా పిల్లలకి మెయిన్ వచ్చి చిన్న పిల్లల మీద పడుతుంది. ఏదో ఒక దుష్టగ్రహం వచ్చిన తర్వాతనే పెద్దవాళ్ళ మీద పడుతుంది. చాలా మంది పెద్దవాళ్ళ తర్వాత పిల్లలకి అన్నట్టు పిల్లల మీద పడుతుంది. పిల్లలు వచ్చి చెప్పలేరు, ఇది ప్రాబ్లం అని చెప్పలేరు. అందుకోసం పెద్దవాళ్ళు కనపడ్డప్పుడే తెలుస్తుంది. అది ఫస్ట్ వచ్చి పిల్లల మీద వస్తుంది, వాళ్ళకి తెలియదుగా, ఏదో అది తెలియదు. అది మనం కనుక్కోవాలి. కొంతమంది దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే పిల్లలు వచ్చి ఏడుస్తుంటారు, చికాక పడుతుంటారు. ఇది దీనివల్ల ఇళ్ళలో గొడవలు అవుతుంటాయి. పెద్దోళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చదువుకునే అబ్బాయిలు ఉన్నా కూడా ఇళ్ళలో పెద్దల మాటకి ఎదురు తిరుగుతుంటారు, ఊక బజారం తిరుగుతుంటారు. ఎప్పుడు చూసినా కూడా ముఖం అంతా మార్చుకొని మౌనంగా ఉంటారు. ఇవన్నీ గ్రహ సిమ్టములు. అది మనం కనుక్కోవాలి. గురుగారు, మన దగ్గర మన జ్యోతిషాయంలోని ఎక్కువ ఏ సమస్యలు చూస్తూ ఉంటారండి? ఇది సమస్యలు అంటే అమ్మ, కొంతమందికి వచ్చి ఆరోగ్య సమస్య ఉంటుంటుంది. ఆరోగ్యంలో వచ్చి ఈ పక్షవాతం లెక్క వస్తుంటుంది, మూతి గట్ల లాక్కపోయి ఉంటుంది, కన్ను వచ్చి కనపడకుండా ఉంటుంది, కాలు వచ్చి లాక్కపోతుంటుంది. హాస్పిటల్కి అయితే ఏమీ లేదు, ఇతను మంచిగా అవుతుంది, మంచిగా ఉందని చెప్పి పంపించారు, మందులు ఇస్తుంది. హాస్పిటల్కి పోతే తగ్గదు. అది అసలు ప్రాబ్లం ఏంటని కనుక్కోలేకుండా కూడా ఉంటారు డాక్టర్లు, కానీ ప్రాబ్లం మటుకు ఉంటుంది మనిషికి. అటువంటి సమస్యలు గ్రహ సమస్యలు. అటువంటి సమస్యలు ఏది వచ్చినా కూడా ఈ గ్రహాలు తీసేస్తే క్లియర్ అయిపోతుంది. దాని పూజ రోజులు ఉంటాయి, 11 రోజులు, 9 రోజులు, 21 రోజు, 31 రోజు, ఇట్లా ఉంటుంది. ఆ రోజుల ప్రకారంగా చేసి ఆ రోజుల ప్రకారం దిష్టి తీసేది ఉంటుంది. అవి తీస్తే ఖచ్చితంగా బాగుపడతారు. ఈ ప్రాబ్లాలు వచ్చి కొంతమందికి ఒంటి ప్రాబ్లం కూడా హాస్పిటల్కి వెళ్తారు, కానీ ఒంటి ప్రాబ్లం కాదు. అది ఉండే ప్రాబ్లం వచ్చి ఇది గ్రహ ప్రాబ్లాలు ఉంటాయి. అది ఎట్లా వస్తాయంటే, ఎవరికో చేసిన దాన్ని నిమ్మ పండ్లు, కోడిగుడ్లు ఇవన్నీ తిప్పి పడేస్తే అది మనం చూడకుండా దాటి వచ్చేస్తాం. ఆ దాటి వచ్చినప్పుడు వాటితో పాటు వచ్చేస్తాయి. ఎక్కువ శాతం మంది అసలు నాకు తెలిసి ఎవరైనా మంచి పూజారి ఎవరైనా ఉంటే దిష్టి తీసేది జనరల్, పూజ చేసేది కరెక్టే, కానీ తీసి 3 రోడ్లో వేయకూడదు, అండి సైడ్లు వేసేసేయాలి. 3 రోడ్లు వేసినా ఒకటే, సైడ్లు వేసినా ఒకటే. ఈ 3 రోడ్లు వేస్తే మన వల్ల ఇంకొక 4గురికి చెడు జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలని ఎవరనుకున్నా కూడా సైడ్లో పడేయాలి. అప్పుడు ఎవరికి ఇప్పుడు ఇతని చెడు పోతుంది, దానివల్ల ఎవరికి చెడు జరగదు. అట్లా దాన్ని పడేసిన దాన్ని కొన్ని రోజులే ఉంటుంది దాని పవర్. ఇవాళ పడేస్తే నెలకైనా కూడా దాని ఎఫెక్ట్ ఉండదు. కొన్ని రోజులకు 5 రోజులు 9 రోజులు ఇట్లా ఉంటుంది. ఆ రోజు వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత మనం దాటినా కూడా అది ఏం కాదు, తెలిసిందమ్మా. ఎందుకంటే 3 రోడ్లు ప్రతి దుక్కునే వేసే ఉంటాం. అది ఎప్పుడు వేసినా కూడా అంటే మనకు తెలియకుండా దాటేస్తాం మనం, కానీ ఎప్పటికీ ఉండదు దాని ఎఫెక్ట్. కొన్ని రోజుల వరకే ఉంటుంది దాని పవర్. అట్లక్క అని తెలుసుకోవాలి. దాన్ని ఏదైనా కూడా మనల్ని నమ్మి మన దగ్గర వచ్చినప్పుడు దాని విధానం ప్రకారంగా అతనికి మంచి చేయాలి. అతని వల్ల అవతల వాళ్ళకి చెడు చేయకూడదు. మంచి చేయకపోతే తర్వాత కానీ చెడు మట్టుకు చేయకూడదు. చెడు చేస్తే అతనికి డెవలప్ ఉండదు, అది బాగుపడేది కష్టం. అతను బాగుపడ్డ ఈ ఉంది కదా కాటుక మయ్యి, ఈ మయ్యి అనేది అంజన మయ్యి అంటారు, అంజన కాటుక అంటారు. దాన్ని ఆకట్టాలంటే చాలా శక్తి ఉండాలి. ఎందుకంటే ఒక మశానంలోంచి ఒక వస్తువు తేవాలంటే ఎన్నో వస్తుంటాయి. ఇప్పుడు తగలబెట్టినా కూడా బూడిద ఉంటుంది, అస్థికులు ఉంటాయి కదమ్మా, తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరైనా కూడా అక్కడే పెడతారు. దాన్ని తీసుకొని పోతారు, కాశీకో విజయవాడకో ఎక్కడో నదిలో కలిపేటప్పుడు దాన్ని అక్కడ పోయి తీసుకొని అట్టే వెళ్తారు. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ ఇంట్లో 2 రోజుల తర్వాత పోరు. అట్లాగా అక్కడి నుంచి ఒక వస్తువు తెచ్చుకోవాలంటే దాన్ని ఎంతో అది ఆకట్టుకునే శక్తి అతనికి ఉండాలి. అప్పుడు వాళ్ళ వల్ల అవుతుంది. అది ఏదో ఒకటి లైను ఏదో ఒకటి ఉందలే అనుకుని పోతే కాదమ్మా. చాలామందిని చూస్తుంటాం మనం. కొంతమంది కొన్ని రకాలు ఉంటుంటారు. హాస్పిటల్కి పోయినా కొంతమందికి కళ్ళు తిరుగుతుంటాయి, హాస్పిటల్ ఏమి లేదు మంచిగా ఉంటుంటారు, కానీ ప్రాబ్లం వచ్చి వేరే. ఇది దుష్టగ్రహ ప్రాబ్లం. రియల్ ఎస్టేట్ ఉంటుంటారు, ఎన్నో టాలెంట్గా చెబుతుంటారు, కానీ వ్యాపారం కాదు. కారణం ఏంటంటే అది ప్రాబ్లాలు ఉంటాయి, దిష్టి ప్రాబ్లాలు, నరదృష్టి వచ్చింది, ప్రజల గోస అంటారు. ఆ ఒక ప్రజల గోస వల్ల కొన్ని ప్రాబ్లాలు వస్తాయి. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. చేసుకుంటే మంచిగా ఉంటుంది.
వాళ్ళు మంచిగా ఉండాలంటే మనం మందు క్లియర్గా ఉండాలి, మనం చెప్పే మాటకు వశీకరం ఉండాలి. ఒక మాట చెబితే అతను ఫలించాలి, ఓ కట్టు చెబుతున్నా మన గురించి ఆలోచించాలి. ఆ రకంగా వశీకర పలుకులు ఉంటాయి కొన్ని, ఆ సభ వశీకర పలుకులు అనేది. గురుగారు, ఇప్పుడు అనేక సమస్యల గురించి ఇదివరకు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్యలు ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సో ఏ సమస్య ఉన్నా కూడా మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి తగిన పరిష్కారం కావాలంటే మిమ్మల్ని సంప్రదించాల్సింది ఎలా అంటారు? మనం సంపాదించాల్సిందంటే అమ్మా, ఏ ఒక్క సమస్య ఉన్నా, కొంతమంది పిల్లలు ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు సరే పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళు మాట వినరు. ఈ వీళ్ళ తల్లిదండ్రుల మాట అనకుండా వేరే వాళ్ళ మాటని వేరే చెడుదారులు పోతుంటారు. అటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, చెడుదారులు అంటే స్నేహితులు, మగోడు స్నేహం పడితే ఒక రకంగా కొంచెం ధైర్యంగా ఉంటారు. అదే ఆడవాళ్ళు స్నేహితులు తిరుగుతుంటే కొంచెం తల్లిదండ్రులకు ఎట్లయినా భయం ఉంటున్నాం. అటువంటి ప్రాబ్లాలు ఏదైనా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మాకు ఈ ఫోన్ నెంబర్ కనబడుతుంది కింద, ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మేము చెప్తాం. ఫోన్లోనే మ్యాక్సిమం చెప్తాం. కొంతమంది ఇక్కడ ఉంటారు, కొంతమంది బయట ఊర్లో ఉంటారు, కొంతమంది బయట దేశాల్లో ఉంటారు. ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే మాకు ఒకసారి కాంటాక్ట్ చేసి మేము చెప్పిన మాట వాళ్ళు విని కరెక్ట్గా ఫాలో అయితే ఆ ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా ఇస్తాం. మా ఆఫీస్ వచ్చి ఇక్కడ ఇది వచ్చి బిఎన్ రెడ్డి నగర్, స్టేట్ బ్యాంక్ ఎదురుగా, ఎల్బీ నగర్ పక్కన బిఎన్ రెడ్డి నగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉంది మా ఆఫీస్. ఆఫీస్కి వస్తే ఆఫీసులో కలవచ్చు, లేదు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది. ఫోన్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా ఆఫీస్కి వస్తే ఎక్కడో ఫోన్లో కూడా అంతే, అలాగే పరిష్కారం చేస్తాం, కరెక్ట్గా చేస్తాం. కొన్ని ప్రాబ్లాలు ఎక్కువ చెడుగా ఉంటే కొన్ని సమయాల్లో కూర్చొని దానికి తగ్గట్టు చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా బాగు చేస్తాం. ఎటువంటి సమస్యకైనా మమ్మల్ని సంప్రదించండి, వాళ్ళు ఖచ్చితంగా బాగుపడతాం. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు. ఓకే అమ్మా, నమస్కారం. ఓం నమః శివాయ.